హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు చూడండి తిండి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను ములక్కాడతో పెసరకట్టు పెట్టానండి. పెసరపప్పు చారు అంటారు, పెసరకట్టు అంటారు కదండి. కాకపోతే ఇందులోకి ఎక్కువ ములక్కాడలు వేసుకోవాలండి. ఇప్పుడు ములక్కాడల సీజన్ కదా, బాగా వస్తున్నాయి కదా ములక్కాడలు, చాలా లేతగా ఉన్నాయండి. ఇందులో ఎక్కువ హైలైట్ చేసేది పెసరకట్టులో ములక్కాడండి. మనం ఎన్ని వేసినా కూడా ములక్కాడ వేసి చేసుకుంటే దాని టేస్టే వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు కూడా తినాలనిపిస్తుందా? రండి మరి దీని తయారీ ఎలాగో చూద్దాము. నాన్ వెజ్ పనికిరాదండి, మనకి ఇలా పచ్చడి అప్పడం వేసుకుని తింటూ ఉంటే అసలు నాన్ వెజ్ దేనికి పనికిరాదు. రండి మరి మనం కూడా వెళ్ళి దీని తయారీ చూద్దాం. ఇలా పెసరపప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా దీన్ని కలబెట్టేసండి. దాంట్లో తగినంత చింతపండు కూడా పెసరపక్కట్లో చింతపండు ఎక్కువ పట్టదండి, మీరు పులుపుని బట్టి వేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ వేస్తాను. అసలు ములక్కాడలు వేసిన మూల అయితే నేను ఇంకా వేసాను. లేకపోతే ఉట్టు పెసరకట్టు అంటే దీంట్లో ఉల్లిపాయ ఖాళీ పచ్చిమిరపకాయ వేస్తామండి. అందులో అసలు చింతపండు కూడా వేయము. అందులో నిమ్మకాయ ఒకటి పిండుతాం. ఇలా ములక్కాడ ముక్కలు ఎక్కువ వేసి చిన్న ఉల్లిపాయలు వస్తాయి కదండి, అవి చిన్న ఉల్లిపాయల కింద వేసుకుని ఇలా తగినంత చింతపండు పులుసు వేసుకుని ఒక టమాటా అలాగే పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు కారం పసుపు చాలా బాగుంటుందండి. అలాగే దీన్ని ఒక 2 మరుగులు మరిగిన తర్వాత ఇంగు వేసుకొని తాలింపు పెట్టుకుంటే అసలు చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని రోజుల్లో మనకి కొంచెం ఇలా వెరైటీ చేస్తూ ఉంటాను అనమాట అండి. ఇప్పుడు దేవీ నవరాత్రులు కదండి, మనం నాన్ వెజ్ అయ్యి తినం. అలాంటప్పుడు మనం కొంచెం ఇలా వెరైటీగా చేసుకుంటే కొంచెం అన్నం తినాలనిపిస్తుంది. లేకపోతే ఏది తినాలంటే రోజు తినమనుకోండి, నాన్ వెజ్ అయినా సండే తింటాం కదా, ఆ సండే కూడా నేను ఇలా చేశాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్న ఉల్లిపాయలు వచ్చినప్పుడు మాత్రం ఉల్లిపాయ కింద వేయండి, చాలా బాగుంటుంది. ఇంగు వేసి తాలింపు పెట్టండి. నేను ఇంగు వేసింది మిస్ అయింది వీడియో. ఇంకా చూడండి చాలా బాగుంటుంది. అసలు ఆ స్మెల్లే చూస్తుంటే మాత్రం తినాలి ఎప్పుడు వేడివేడిగా తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది పెసరకట్టు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దలు ఇష్టంగా తింటారు. పెసరపప్పు కూడా అందరికీ మంచిదే కదండి. ఇలాగే 4 అప్పడాలు వేయించాను. అప్పడాల తర్వాత కొన్ని ఇంట్లో చల్లమిరపకాయలు ఉన్నాయండి, చల్లమిరపకాయలు కూడా వేయించాను. చల్లమిరపకాయలు కూడా పెసరపప్పులో కానీ మనకి పప్పుచారులో కూడా చాలా బాగుంటాయి కదా. ఇలా వేడివేడిగా అన్నం పెట్టుకుని చక్కగా ఇలా అప్పడం, ఎన్నున్నా ఆవకాయ పచ్చడి మాత్రం కంపల్సరీ ఉండాలి కదండి. అందుకే కొంచెం ఆవకాయ పచ్చడి కూడా వేసాను. మరి అందరూ వస్తే తిందాం. ఓకేనండి, బాయ్ అండి.